పోతూ మొదలెట్టు. రండి రండి కలెక్టర్ గారు, సిఏ గారు. ఏంటి అందరూ కలిసి ఒక్కసారిగా వచ్చారు? మీరొత్తున్నట్టు ముందుగా చెప్తే మంచి బలంగా ఉన్న మేకపోతుని బలిచ్చి మంచి భోజనం ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి కదా. ఇప్పటి వరకు ఇచ్చిన బలులు చాలు. మీ ఆటలు ఇంకా కట్టిపెట్టి స్టేషన్కి దయచేయండి. మీ మీద కేసు ఫైల్ అయింది. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఏం సిఐ కొత్తగా కేసు అంటున్నావు? ఈ ఊరి ఆచారం తెలియదా? అయినా అధికారులు ఊళ్ళో అడుగు పెట్టడం ఏంది? నా మామ ముఖ్యమంత్రికి ఒక్క ఫోన్ చేస్తే మీ అందరి ఉద్యోగాలు ఊడిపోతాయి. మీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. ఏ ఆధారాలతో నన్ను అరెస్ట్ చేయటానికి వచ్చారు కలెక్టర్ గారు? పక్కా సాక్ష్యాలతోనే మేము ఇక్కడికి వచ్చాం. ధర్మ చక్రవర్తి గారు, నా ఊళ్ళో అయ్యోరి మీదే సాక్ష్యం చెప్పే మగాడెవడున్నారు? 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివాన్ని కొట్టుకుపోయినట్టు అయ్యూరినైనా అంతం చేయడానికి మీ గ్రామంలోనే పురుడు పోసుకోవచ్చు. ఆధారాలు అడిగితే కాకమ్మ కబుర్లు చెప్తారంటే ఎంఆర్ఓ. ఊరిలో నువ్వు చేస్తున్న అక్రమాలన్నింటినీ ఈ 4 కుర్రాళ్ళు నాటక రూపంలో ప్రదర్శించిన నీ కథని మీ సొంత బావమరిది సినిమాగా చిత్రీకరించి మాకిచ్చిన ఆధారం ఇదిగో చూడండి. అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చుట్టం చూపుగా వచ్చాను. కానీ ఊర్లో పరిస్థితులు చూసి ఆశ్చర్యం వేసింది. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా ఈ గ్రామ ప్రజల దీనస్థితి చూసి బాధ కలిగించింది. నా బావ చీకొట్టు పొమ్మన్నా ఊరు పరిస్థితి తెలుసుకోవాలని ఇక్కడే ఉన్నాను. నా అన్వేషణలో భాగంగా ఈ 4 కుర్రాళ్ళని ఫాలో అయ్యాను. నా దగ్గర ఉన్న వీడియో కెమెరాతో గ్రామ పరిస్థితులను, ఈ కుర్రాళ్ళు చేసిన కళా ప్రదర్శనను చిత్రీకరించి కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాను. అమ్మో, శివుని చంపేస్తున్నారు. సినిమా బొమ్మలని సాక్ష్యాలుగా చేసుకునే ధర్మ చక్రవర్తినే అరెస్ట్ చేయటానికి వచ్చారా కలెక్టర్ గారు? సినిమా బొమ్మలని తక్కువ చేసి మాట్లాడకండి ధర్మ చక్రవర్తి. వినోదం కోసం సినిమా చూస్తే అదే సినిమా వికాసంగా మారి విజ్ఞానభరితమై అవసరమైతే రాష్ట్రానికే ముఖ్యమంత్రిని చేయగలదు. ధర్మ చక్రవర్తి గారు, పనికి మాలిన బురద జాతి నా కొడుకుల మాటలు విని నన్ను అరెస్ట్ చేయటానికి వస్తారా? అసలు మీరిక్కడ నుండి బయటికి ఎలా వెళ్తారో చూస్తాను. బలహీనులే కదా అని హీనంగా మాట్లాడుకు ధర్మ చక్రవర్తి. చూడు ధర్మ చక్రవర్తి, నేను ఈ జిల్లా కలెక్టర్ని.
పిల్లలు చేసిన ఈ వీడియోని ఆధారంగా చేసుకుని నిన్ను అరెస్ట్ చేయడానికి ఎలా వచ్చాననుకున్నావు ధర్మ చక్రవర్తి? శివ పట్టణం వచ్చినప్పుడు వాళ్ళ నాన్న సేకరించిన ఊరికి సంబంధించిన అధికారిక ఆధారాలను మా ఎంఆర్ఓకి అందజేశాడు. నమస్తే అయ్యా. ఎవరు? అయ్యా నేను శివపూర్ నుంచి వచ్చానయ్యా. శివపురం నుండా? అవునయ్యా. నువ్వు వస్తున్నట్టు మీ ఊరు అయ్యోరికి తెలుసా? అయ్యగారు తెలియకుండా వచ్చానయ్యా. సరే, మా నాన్న సేకరించిన కాగితాలు మా ఊరిని కాపాడండి అయ్యా. మీ ఊరి కోసం అంతా తెలుసు. సరైన సాక్ష్యం కోసం చూస్తున్నాం. ఇవి పరిశీలించి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఇక స్టేషన్కి దయచేయండి అధర్మ చక్రవర్తి.